ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. ఈరోజు మీరు చూస్తున్నటువంటి ఈ వీడియో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా అంటే శాస్త్రంలో ఏం చెప్పారు, శాస్త్ర విధానాలు ఏ విధంగా ఉన్నాయి, ఒక గృహాన్ని మనం ఏ విధంగా నిర్మించుకోవాలి అనే విషయాలు ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలంటే కొంచెం వీడియో లెంతీ అయినా కూడా ఓపికతో నిదానంగా చూడండి. ఈ వీడియోలో చాలా వాస్తుకు సంబంధించినటువంటి అంశాలు మీకు లభిస్తాయి. చాలామంది అనుకోవచ్చు, సార్ మీరు చూపించేది గుడి కదా, మరి ఇంటికి దీనికి ఏం సంబంధం అని. ఎప్పుడైనా కూడా ఈ టెంపుల్ ఆర్కిటెక్చర్ గుడి నిర్మాణాన్ని బట్టే ఒక గృహ నిర్మాణం అనేది ఏర్పాటు చేయడం జరిగింది మన ఋషులు. ఇది చాలామందికి కూడా తెలియదు. అంటే ఫస్ట్ ఒక గుడి నిర్మించిన తర్వాతనే ఈ విధంగా ఒక గృహాన్ని ఏర్పాటు చేయాలి, ఈ శాస్త్ర నియమాలతో ఏర్పాటు చేయాలి. కానీ గుడికి ఇంటికి ఏమిటి తేడా అంటే దీనికి చాలా పవర్ఫుల్గా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అంటే ఉదాహరణగా మీకు ఒకటి చెప్తాను. గుడికి యాక్యురేట్గా సెంటర్లో ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎక్కడ వెళ్ళినా కూడా మీరు చూడండి, గోపురం కానివ్వండి, లేకుంటే ముఖమండపం కానివ్వండి, లేకుంటే అవతల ఉండేటువంటి స్వామివారివి ఏవైనా కూడా సెంటర్లో ఉంటుంది. అంటే సోమసూత్రం, బ్రహ్మసూత్రం, యోని సూత్రం ఇవన్నీ అంటారు కదా, అవన్నీ కూడా మనం ఈ గుడికి ఇంప్లిమెంటేషన్ చేస్తారు. మరి అంతే పవర్ఫుల్గా, అంతే యాక్యురేట్గా మనం మన ఇంటిని నిర్మాణం చేస్తే ఏమవుతుందంటే ఆ పవర్ అనేది ఆ గృహం తట్టుకునేంత శక్తి గృహానికి ఉండదు. కాబట్టి మనకు దేవాలయ వాస్తుకు ఈ గృహ నిర్మాణాల వాస్తుకు చాలా తేడా ఉంటుంది. దీనిని అనుసరించి మనం ఒక గృహాన్ని ఏ విధంగా ఏర్పాటు చేయాలి అనేది తెలుసుకోవచ్చు. మీరు ఇక్కడ చూడండి, ఇది ఉత్తరానికి సంబంధించినటువంటి ప్రవేశ ద్వారం. మీకు ఇక్కడ చూస్తే దీనికి ఆపోజిట్లో ఇంకొక ప్రవేశం అనేది ఉంటుంది, అంటే దక్షిణంలో. గుడికి ఈ విధంగా యాక్యురేట్గా సెంటర్లో ఏర్పాటు చేయడం జరుగుతుంది. మీరు ఏ గుడి అయినా తీసుకోండి, ఎంత దూరమైనా వెళ్ళండి, ఎన్ని గుళ్ళు తిరిగినా కూడా ఇక్కడ చూడండి, స్థలం ఎంత పొడవున్నా కూడా మనకు స్థలం చిన్నగున్నా పెద్దగున్నా, ఇంకొకటి చిన్నగున్న స్థలంలో అయితే మీరు అన్నట్టుగా అడ్జస్ట్మెంట్ కావచ్చు. ఎందుకు, మనకు అక్కడ వేరే ఆప్షన్ ఉండదు కాబట్టి ఉన్న దాంట్లో సర్దుకోవాలి. కానీ ఇలాంటి పెద్ద పెద్ద నిర్మాణాలకు అంటే గుడికి కానివ్వండి, టెంపుల్కి కానివ్వండి, ఏ విధమైనటువంటి కట్టడాలైనా కూడా మనం కాంప్రమైజ్ కాకుండా ఏర్పాటు చేయాలి. ఇది దీనిని బట్టి మీరు ఇంటిని డిజైన్ చేయడం జరుగుతుంది అని నేను చెప్తున్నాను. ఇది పడమరకు సంబంధించినటువంటిది. చూడండి, పడమరలో కూడా యాక్యురేట్గా సెంటర్లో తీసుకోవడం జరిగింది ఎంట్రన్స్ అనేది. ఒక ఇంటికి ఉచ్చంగ ప్రవేశం కానీ, పూర్ణబాహు ప్రవేశం కానీ, హీనబాహు ప్రవేశం కానీ, మనకు 3 ప్రవేశాలు ఏర్పాటు చేయడం జరిగింది మన ఋషులు. ఎప్పుడైనా ఇంటికైనా, టెంపుల్కైనా, దేనికైనా ఈ నియమం ఖచ్చితంగా పాటించాలి. ఏది, ఒక ఇంటికి ఉత్సంగ ప్రవేశం అనేది, అంటే మీరు ఇక్కడ చూడండి, ఈ గోపురం అనేది యాక్యురేట్గా ఉత్సంగ ప్రవేశం అనేది ఉంటుంది. చూడండి, ముఖద్వారం ఎంత అద్భుతంగా ఉందో, చాలా అద్భుతంగా, ఎంత గట్టిగా ఉందంటే దగ్గర దగ్గర దాని మందమే 4 ఇంచుల పైనే ఉంది. మనం చూస్తే ఎంత నీట్గా, ఎంత అద్భుతంగా ఏర్పాటు చేశారంటే అబ్బా, కన్నుల పండుగగా ఉంటుంది. ఈ గుడి లోపల ఎంత ఎండ కొట్టనివ్వండి, చాలా చల్లదనంగా ఉంటుంది. లోపల చాలా చల్లదనంగా, చుట్టూ బండలు, చెట్లు, ఎంత అద్భుతంగా ఉందంటే మీరు లోపల చూస్తే చాలా ఆశ్చర్యపోతారు. చూడండి ఎంత గట్టిదిగా, ఎంత పటుత్వంగా, ఆ రోజుల్లో టెక్నాలజీ లేని సమయంలో కూడా మనకు ఎంత అద్భుతంగా చెక్కారు అనేది మీకు నిదర్శనంగా ఈ వీడియో చూడండి. టెక్నాలజీ అంతంత మాత్రాన ఉన్న సమయంలో చేతులతో చేసినటువంటి ఇవన్నీ కూడా ఈ డిజైన్స్ చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయో. మరి ఈ రోజుల్లో ఇలా కట్టేవాళ్ళు ఉన్నారంటే ఉన్నారు, ఎక్కడో 100లో 1 అన్నట్టు ఉన్నారు. చాలామందికి ఇవి తెలీదు. చూడండి ఎంత అద్భుతంగా చెక్కడం అనేది జరిగిందో. మీరు ఎటు చూసినా, ఎటు తీసుకున్న అద్భుతమైనటువంటి డిజైన్లతో ఈ గుడి ఏర్పాటు చేయడం జరిగింది. యాక్యురేట్గా ఇక్కడ ఏ విధంగా అయితే చెక్కారో అక్కడ కూడా అదే విధంగా చెక్కడం జరుగుతుంది. మన ఇంటిని కూడా మనం ప్రాపర్ అలైన్మెంట్ ప్రకారం, మీకు ఇక్కడ కనిపిస్తుంది చూడండి ఎంత అద్భుతంగా, అంటే యువతల ఎంత అయితే భాగాలు తీసుకున్నారో అవతల కూడా అదే విధంగా తీసుకున్నారు. తర్వాత మీరు ఇక్కడ చూడండి, దీనిని గమనిస్తే ఈశాన్యంలో కట్టడాలు అనేది జరగొద్దు అని చాలామంది భయపడుతుంటారు. ఈశాన్యం అంతా ఖాళీగా ఉండాలి, ఈశాన్యం పల్లంగా ఉండాలి, ఈశాన్యంలో బరువులు ఏర్పాటు చేయొద్దు,
ఇలా చెప్తుంటారు. కానీ అది చాలా తప్పు. అది శాస్త్ర పరిజ్ఞానం లేని వ్యక్తులు మాట్లాడే మాట. శాస్త్ర పరిజ్ఞానం ఉన్నవాళ్ళు ఎప్పుడూ కూడా ఆ విధంగా చెప్పరు. ఒక పెద్ద స్థలంలో ఏ విధంగా కట్టడం అనేది చేయాలి, ఒక చిన్న స్థలంలో ఏ విధంగా చేయాలి, స్థలాన్ని బట్టి మనకు నైసర్గిక వరకు ఎంతైతే మనకు వీలైతుందో అంతవరకు మనము ప్రయత్నం చేయాలి యాజ్ పర్ వాస్తు ప్రకారంగా. నేను అబ్జర్వ్ చేశాను కదా, చాలా చల్లగా ఉంటుందండి. ఎంత చల్లగా ఉంటుందంటే అసలు పరిశాన్ అయినాం మేము. కూల్గా ఒక 100-200 ఏసీలు వేసినా కూడా మీకు ఇంత చల్లదనం అనేది ఉండదు. అంత అద్భుతంగా డిజైన్ చేశారు. మీరు ఇక్కడ గమనిస్తే పిల్లర్ పొజిషన్స్ అనేది మన వాళ్ళు ఇప్పుడు వాళ్ళకు అనుకూలంగా, పార్కింగ్కి అనుకూలంగా పిల్లర్ పొజిషన్ అనేది వేస్తూ ఉంటారు. కానీ మనకు శాస్త్రంలో మర్మస్థానాలు, ఉపమర్మాలు, రుజువులు, మహామర్మాలు ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది. అవి డ్యామేజ్ కాకుండా మనం పిల్లర్స్ అనేవి వేసుకోవాలి. మరి ఇప్పట్లో ఈ నియమాలు ఎంతమంది పాటిస్తున్నారు, ఎంతమందికి తెలుసు, కనీసం ఎంతమంది చెప్తున్నారు? శాస్త్ర పరిజ్ఞానం లేకపోతే ఇవన్నీ కూడా తెలీదు. చూడండి, బ్రహ్మస్థానంలో ఎటువంటి పిల్లర్ లేకుండా, ఎటువంటి బీమ్స్ రాకుండా చూడండి. చాలామంది నిన్న మొన్న కూడా కామెంట్లలో పెట్టారు కొన్ని వీడియోస్లో, సార్ ఇంతకు ముందు కంటే కట్టారు కానీ ఇప్పుడు చాలామంది అలాగే కడుతున్నారు, అలా కట్టకుండా అలా పిల్లర్ వేయకుండా గృహాన్ని నిర్మించలేము కదా అని చెప్పి చాలామంది చెప్తూ ఉన్నారు. మీకు ప్రత్యక్షంగా ఇది చూపిస్తున్నాను చూడండి. మీకు ఇందాక నేను బయట నుంచి చూపించాను, ఉత్తరంలో ద్వారం అని, ప్రవేశ ద్వారం ఇది. దీనికి ఆపోజిట్లో దక్షిణంలో కూడా ఒక ద్వారం అనేది ఉంటుంది. అంటే టెంపుల్కు ఈ నియమాలు వర్తిస్తాయి, ఇంటికి కూడా వర్తిస్తాయి. కానీ ఆ పవర్ అనేది ఇల్లు తీసుకోదు. ఒకవేళ ఆ విధంగా మీరు ఏర్పాటు చేయాలంటే దానికి చాలా రూల్స్ ఉన్నాయి. అంటే స్థలం పెద్దగా ఉండాలి, కండిషన్స్ చాలా ఉంటాయి. అవన్నీ ఓనర్స్ ఒప్పుకోవాలి. వాటన్నింటికి ఒప్పుకుంటేనే మనం ఒక దీనికి సంబంధించినటువంటి ఈ నియమాలతో ఒక గృహాన్ని ఏర్పాటు చేయొచ్చు. కానీ దేవాలయ వాసుకు, మనుష్యాలయ వాసుకు చాలా తేడా ఉంది. దీని నియమాలు దాని నియమాలు కంపేర్ చేసి చూడకూడదు. కానీ ఈ నియమాలకు అనుకూలంగా మాత్రమే ఉంటాయి. దీనిని అనుసరించే మనం మన గృహాన్ని ఏర్పాటు చేయాలి తప్ప ఎట్లా పడితే అట్లా చేయడానికి వీలు ఉండదు. చూడండి పిల్లర్స్ ఏ విధంగా తీసుకున్నారు. మీరు ఇక్కడ చూస్తే అది నిలబడటానికి, గట్టిగా ఉండటానికి, అద్భుతంగా ఉండటానికి, తర్వాత మనకు మన శాస్త్రంలో చెప్పినట్టు మర్మాలు, ఉపమర్మాలు, మహామర్మాలు, రుజువులు ఇవన్నీ ఏవి డ్యామేజ్ కాకుండా చూడండి. చూస్తే కూడా ఎంత అద్భుతంగా ఉందో. ప్రాపర్గా తీసుకుంటారు. మీరు ఎటు నుంచి చూసినా కూడా, ఏ సందులో నుంచి చూసినా కూడా ప్రాపర్ అలైన్మెంట్ ప్రకారమే వీరు ఈ పిల్లర్స్ అనేది డిజైన్ చేయడం జరిగింది. మనకు మాదిరిగా ఇప్పుడు మనం ఏవైతే పిల్లర్స్ వేస్తున్నామో ఇప్పుడు ఏ విధంగా వేస్తున్నారు, వాళ్ళకు అనుకూలంగా, పార్కింగ్కు అనుకూలంగా, కారు తిరగడానికి వీలుగాక మనకు ఎంత అనుకూలంగా ఉంటే అంత శాస్త్ర ప్రకారంగా మన గృహాన్ని నిర్మిస్తున్నాము అని మనం అనుకుంటున్నాం. కానీ మనం కాంప్రమైజ్ కావడం వల్ల ఎంత డ్యామేజెస్ తర్వాత మనకు అవుతాయి, ఎంత మనం శాస్త్రానికి విరుద్ధంగా మనం కడుతున్నాము అనేది చాలామందికి కూడా తెలియడం లేదు. చెప్పేవారు లేరు, వాళ్ళకు తెలియక ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. తర్వాత మీరు ఇక్కడ చూడండి, మా ఇంటికి ఈశాన్యం కట్ అయింది, మా ఇంటికి ఆగ్నేయం కట్ అయింది, వాయువ్య లోపం ఉంది, నైరుతి లోపం ఉందని చెప్పి ఇప్పుడు చాలామంది చెప్తూ ఉంటారు. కానీ ఇక్కడ చూడండి, మీరు ప్రాపర్గా మనం ఎన్నో వీడియోస్లో కూడా చెప్పుకున్నాము, ఎప్పుడు కూడా విదిక్కు అనేది పెరగకూడదు, దిక్కు అనేది పెరగాలి. ఇక్కడ మీకు ఇది లైవ్గా చూపిస్తున్నాను చూడండి. దిక్కు పెరగవచ్చు. మీరు ఒక విధానాన్ని అనుసరించి, అంటే ఏకాశీతి పదవాస్తు కానీ 1 నుంచి చాలా రకాలుగా చెప్పారు. మనం గత వీడియోస్లో కూడా చెప్పాము. 1/1, 2/2, 3/3, 4/4, 7/7, 9/9, 10/10 ఎన్నో విధాలుగా చెప్పారు. మనం మన గృహ నిర్మాణాలకు ఏకాశీతి పదవాస్తును అనుసరించే గృహాన్ని ఏర్పాటు చేయాలి అనేది శాస్త్రం. శాస్త్రానికి విరుద్ధంగా ఎప్పుడూ కూడా గృహాన్ని ఏర్పాటు చేయకూడదు. అసలు ఈ గ్రిడ్ల గురించే చాలామందికి తెలీదు. ఇంకా ఈ మర్మస్థానాలు, ఉపమర్మాలు ఏ విధంగా తెలుస్తాయి చెప్పండి? తెలియక చూడండి, మాకు అక్కడ కట్ అయింది, ఇక్కడ కట్ అయింది, మాకు ఈశాన్య లోపం ఉంది అని చెప్పి చాలామంది భయపడుతూ ఉంటారు. అలా భయపడాల్సిన అవసరం లేదు. మీరు ఇలాంటి వీడియోలు 1-2 సార్లు చూస్తే ఎక్కడ కట్ అయితే ఎలాంటి దోషం వస్తుంది, అసలు కట్ అయితే ఖచ్చితంగా దోషం ఉందా లేదా అనేది మీరు తెలుసుకోవచ్చు. చాలామంది ఈ పరిజ్ఞానం లేక భయపడుతూ ఉంటారు.
చెప్పేవారు కూడా ఆ విధంగానే భయపెడుతూ ఉంటారు. మీకు ఇది కట్ అయిందండి, మీకు ఈ విధంగా ఉంటుంది, మరి మీకు జరిగిందా లేదా అని చెప్పి చాలామంది భయపెడుతుంటారు. కానీ ఇక్కడ చూడండి, ఇది కట్ అయిన దోషం కిందికి పరిగణించబడదు. ఎందుకంటే మీరు ప్రాపర్గా ఏకాశీతి పదవాసన అనుసరించి కనుక గృహాన్ని ఏర్పాటు చేసినట్టయితే మీకు ఇవన్నీ మిస్టేక్స్ రాకుండా, ఇవన్నీ అపోహలు లేకుండా ఒక ప్లాన్ అనేది డిజైన్ చేయడం జరుగుతుంది. మీకు ఇక్కడ సూపర్ పాయింట్ అనేది నేను ఒకటి చెప్తాను చూడండి. ఇది ఒక అమ్మవారి గుడి. చాలామంది ఉపగృహాలు ఏర్పాటు చేస్తూ ఉంటారు. అంటే స్థలం పెద్దగా ఉన్నప్పుడు మన గృహాన్ని ఏదైతే మన గృహం కట్టుకున్నామో దానికి ఉపగృహాలు అనేటివి ఏర్పాటు చేస్తూ ఉంటారు. దీనిని ఈ అమ్మవారి గుడిని ఒక ఉపగృహంగా మనం మన ప్లేస్లో ఏర్పాటు చేసుకోవాలంటే ఎలా ఏర్పాటు చేసుకోవాలి, మీరు దీన్ని ప్రత్యక్షంగా చూడొచ్చు. ఒక ఉపగృహాన్ని ఏ విధంగా ఏర్పాటు చేయాలి, మనం ఇప్పుడు ఏ విధంగా ఏర్పాటు చేసుకుంటున్నాం అనేది ఇప్పుడు మీకు ప్రత్యక్షంగా చూపిస్తాను. చూడండి, 1 మినిట్ ఆగండి. ఇక్కడ చూడండి, ఇది ఒక మూల. అంటే ఈ స్థలం మొత్తానికి కూడా నైరుతి. ఈ గృహాన్ని అంటే ఈ ఉపగృహాన్ని ఏ విధంగా ఏర్పాటు చేశారంటే వీళ్ళు ఇక్కడ చూడండి, ప్రాపర్గా మీరు ఇక్కడ నుంచి చూసుకుంటే ఆగ్నేయం వరకు కూడా యాక్యురేట్గా ఉంటుంది. ఎక్కడ కూడా ఇంచు కూడా తేడా ఉండదు. తర్వాత ఇటు నుంచి వాయువ్యానికి చూసుకుంటే యాక్యురేట్గా ఉంటుంది. ఏమింత మీకు తేడా అనేది ఉండదు. చూడండి, ఈ విధంగా అంటే మీకు ఈ నైరుతి కట్టైన దోషం, పెరిగిన దోషం ఇవన్నీ ఏర్పడకుండా ఉండాలి అంటే కాంపౌండ్ వాల్ చెప్తున్నాను కదండి. ఏకాశీతి పదవాస్తును అనుసరించి మీరు గృహాన్ని ఏర్పాటు చేస్తే ఇవన్నీ అర్థమవుతాయి. మీకు పూర్తిగా సమాచారం అనేది తీసుకోవచ్చు. చూడండి, ఎంత దూరం వెళ్ళినా కూడా మీకు యాక్యురేట్గా ఉంటుంది. ఇక్కడ ఎన్ని ఫీట్లు ఎన్ని ఇంచులు అయితే ఉందో అదే విధంగా అవతల కూడా ఉంటుంది. నేను ఖచ్చితంగా చెప్తాను. ఈ విధంగా ఉపగృహాలు అనేటివి ఏర్పాటు చేయాలి. మనం గోడల కానిచ్చి ఇంకొకటి మీరు ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే ఇదంతా కూడా పిశాచ భాగం కిందికి ఉంటుంది. మనం ఎన్నో వీడియోస్లో చెప్పుకున్నాం. చూడండి, మీరు యువతల నుంచి తీసుకున్నా అవతల నుంచి తీసుకున్నా సమానంగా ఉంటుంది. పిల్లర్ పొజిషన్స్ కానీ ఈ గోడ మందం కానీ యాక్యురేట్గా ఉంటుంది. మరి ఎంత యాక్యురేట్గా మనం నిర్మిస్తున్నామా? లేదు, మనం యాక్యురేట్గా నిర్మించము. శాస్త్ర ప్రకారంగా చెప్పినటువంటి నియమాలతో మనకు పని లేదు. కానీ మనం కట్టిన ఇంట్లో మనకు రిజల్ట్ మాత్రం ఖచ్చితంగా రావాలి. ఎట్లా చెప్పండి? మనం శాస్త్రపరంగా కట్టిన తర్వాత మేము యాక్యురేట్గా కట్టామండి అంటే ఇవన్నీ కూడా మీకు ఇందాక చూపించాను. ఇవన్నీ కూడా ఎలా ఉంటుందంటే ప్రాపర్గా ఒక వాస్తు సిద్ధాంతిని మీరు తీసుకుంటే భూ పరీక్షా విధానం దగ్గర నుంచి గృహప్రవేశం అయిపోయే వరకు కూడా ప్రతి పాయింట్ అనేది అతను అబ్జర్వ్ చేస్తూ ఉండాలి, మీరు చెప్తూ ఉండాలి, కాంటాక్ట్లో ఖచ్చితంగా ఉండాలి. ఎవరైనా కూడా ఎంత చిన్న ఇల్లు అయినా ఎంత పెద్ద ఇల్లు అయినా. ఎందుకంటే కట్టిన తర్వాత అనేక రకాలుగా ఇబ్బందులు వస్తూ ఉంటాయి ప్రాపర్గా కట్టకపోతే. మనం ఇల్లు కట్టుకునేది ఎందుకు? సుఖవంతమైన జీవితాన్ని గడపడానికి, ఆరోగ్యంగా అన్యోన్యంగా ఉండడానికి. మరి ఇన్ని లక్షలు పెట్టి ఇంత అద్భుతంగా కట్టిన ఇల్లును శాస్త్ర ప్రకారంగా కట్టకపోతే ఏమిటి ఉపయోగం? నేను అది చెప్తున్నాను. మనం ఎన్నో లక్షలు, వేలు, కోట్లు ఖర్చు పెట్టి ఇండివిజువల్గా ఇల్లు తీసుకుంటున్నాం. కొనుక్కునే వాళ్ళు కూడా ఇవన్నీ జాగ్రత్తలు వహించి తీసుకోండి. లేకుంటే మీరు తీసుకునే ముందు ఒక వాస్తు సిద్ధాంతిని కలిసి సంప్రదించి అది కరెక్ట్గా ఉందా లేదా. ఎందుకంటే మీరు ముందు చూపించుకొని ఇల్లు తీసుకున్న తర్వాత పగలగొట్టకుండా, లేకుంటే పగలగొట్టడానికి ఎన్ని డబ్బులు ఖర్చు అవుతాయి, ఎంత టైం ఉంటుంది, ఇవన్నీ కూడా మీరు ఆలోచన చేసుకోవడానికి ఒక మినిమం టైం అనేది ఉంటుంది. కానీ తీసుకున్న తర్వాత మీరు ఎట్లా అంటే అప్పుడు పగలగొట్టాలి, బద్దలు కొట్టాలి, మీకు పనికిరాదు అంటే చాలా నర్వస్ కావాల్సి వస్తుంది. అలా కాకుండా నేను చెప్పేది చూడండి, మనకు ఇప్పుడు మనం వాయువ్యానికి వచ్చాము అంటే స్థలానికి వాయువ్యంలో ఇది కూడా ఒక అమ్మవారి గుడి. చూడండి, మనం ఇందాక ఏ విధంగా అయితే చెప్పామో ఆ విధంగా యాక్యురేట్గా ఉంటుంది. పిశాచ భాగంలో ఇల్లు కట్టకూడదు అనేదే శాస్త్రం. చాలామందికి విషయం తెలియక ఎట్లా పడితే అట్లా ఉపగృహాలు కానివ్వండి, ఏవైనా కానివ్వండి కడుతూ ఉంటారు. ఉపగృహం కట్టాలి అంటే కొన్ని నియమాలు ఖచ్చితంగా పాటించాలి. పిశాచ భాగంలో కట్టడం అనేది జరగకూడదు. ఇంకా తప్పదు, ప్లేస్ తక్కువగా ఉంది, మేమేమి చేయలేము అన్నప్పుడు కూడా కనీసం ఫీట్లలో, ఇంచుల్లో కూడా తీసుకొని కట్టొచ్చు, వేరే ఆప్షన్ లేనప్పుడు. చాలామందికి తెలియక మొత్తం ఉపగృహాలు కానివ్వండి, లేకుంటే పెద్ద గృహాలు కానివ్వండి, ఏవైనా కూడా
మొత్తం దిక్కుల మీద ఏర్పాటు చేయడం జరుగుతుంది. చాలా ఇళ్ళు మనం గమనిస్తున్నాం. దిక్కుల మీద ఎప్పుడూ కూడా అంటే పిశాచ భాగంలో ఎప్పుడు కూడా గృహం అనేది కట్టకూడదు. ఒక కట్టడం అనేది జరగకూడదు. మీకు ప్రత్యక్షంగా ఇది నేను చూపిస్తున్నాను చూడండి. ప్రత్యక్ష సాక్ష్యంగా మీకు ఇది నేను లైవ్లో చూపిస్తున్నాను. కట్టడం అనేది ఈ విధంగా ఉండాలి. మరి ఇవన్నీ మనం చూస్తున్నామా? కనీసం ఇవన్నీ మనం అబ్జర్వ్ చేస్తున్నామా? తెలియదు. కానీ గృహాన్ని ఏర్పాటు చేసిన తర్వాత అనేక రకాలైనటువంటి బాధలు, ఎన్నో ఇబ్బందులు, ఆర్థిక ఇబ్బందులు, ఇంట్లో భార్యాభర్తల మధ్యలో అన్యోన్యత లేకపోవడాలు, ఒక గృహాన్ని నిర్మించిన తర్వాత రిజల్ట్ మీకు ఏ విధంగా ఉంది అనేది మీరు ఇంట్లో ఉండేదాన్ని బట్టే మీకు అర్థమవుతుంది. ఇది పాజిటివ్ రిజల్ట్ ఇస్తుందా, నెగిటివ్ రిజల్ట్ ఇస్తుందా, ఏ విధంగా ఉంది అనేది ఆ ఇల్లు చెప్తుంది. మీరు పాజిటివ్గా శాస్త్ర నియమాలతో కట్టిన గృహంలో చికాకులు, ఇబ్బందులు, ఆర్థిక ఇబ్బందులు ఇవేమీ కూడా ఉండవు. కొన్ని ఇంటిని అనుసరించి వాళ్ళ ఖర్చులను అనుసరించి అవి నార్మల్గా వాళ్ళకు ఉండేవి ఉండొచ్చు, కానీ ఎగుడు దిగుడులు అనేటివి ఉండవు. అది నేను ఖచ్చితంగా చెప్తాను. ఈ విధంగా టెంపుల్ ఆర్కిటెక్చర్ని అనుసరించి మన గృహాన్ని ఏ విధంగా ఏర్పాటు చేయాలి. మీరు ఇక్కడ చూడండి, ఇంటికి మొత్తం కూడా ఖాళీగా తిరగవచ్చు ప్రదక్షిణ చేయడానికి. మన ఇంటికి కూడా ఆ విధంగా ఉండాలి అనేది శాస్త్రం. కానీ ఇప్పట్లో మనకు ఇంత విశాలంగా కట్టాలి అంటే వీలు కాదు. కానీ ఇంత విశాలంగా కట్టినప్పుడు ఒక 300 గజాలు ఉన్నప్పుడు నేను మీకు బోర్డు పైన కూడా ఒక స్పెషల్ వీడియో అనేది చేస్తాను. పార్ట్ 2గా ఇది మీకు లైవ్లో చూపించాను కదా. మరి ఒక గృహం ఏ విధంగా ఉండాలి, ఒక గృహం దీనిని అనుసరించి ఏ విధంగా ఏర్పాటు చేయాలనేది దీనికి రిలేటెడ్గా పార్ట్ 2 అని చెప్పి నేను ఇంకొక వీడియో కూడా ఖచ్చితంగా చేస్తాను. ఆ వీడియో మీరు చూడండి. దేవాలయ వాస్తును అనుసరించి ఒక గృహాన్ని ఏ విధంగా ఏర్పాటు చేసుకోవాలి అనేది ఆ వీడియోలో మీరు ఖచ్చితంగా తెలుసుకోండి. ఆ విధంగా మీరు ఏర్పాటు చేయండి. ప్రస్తుతానికి చూడండి, మీకు ఇందాక చూపించినట్టుగా మీరు ఎటు నుంచి తీసుకున్న పిల్లర్ పొజిషన్ అనేది యాక్యురేట్గా ఉంటుంది. మీరు ఎక్కడి నుంచి తీసుకున్నా కూడా, ఎట్లా చూసినా కూడా ఒకదానికి అవినాభావ సంబంధం ఉన్నట్టు ఏర్పాటు చేయడం జరుగుతుంది. మనం కూడా మన గృహ నిర్మాణాలకు పిల్లర్ పొజిషన్స్ పెద్ద స్థలాలలో చాలా పిల్లర్స్ అంటే ఒక 500 గజాల ఇల్లు కానివ్వండి, ఒక 800 గజాల ఇల్లు కానివ్వండి, 400 గజాలలో 300 గజాలలో ఒక ఇల్లు పడుతుంది అన్నప్పుడు ఖచ్చితంగా ఇవన్నీ నియమాలు పాటించే గృహ నిర్మాణం ఏర్పాటు చేయాలి. మనం ఎన్నో వీడియోస్లో కూడా చెప్పుకున్నాం. శాస్త్రం కూడా ఏ విధంగా చెప్పిందంటే పూర్తి ఈశాన్యంలో అంటే ఇంటికి కానివ్వండి, గుడికి కానివ్వండి, కార్నర్స్ పడేటట్టుగా పూర్తి ఈశాన్యంలో బావి అనేది ఉండకూడదు. మీరు ఇక్కడ చూడండి, ఈశాన్యంలో కట్టొద్దు, బరువు అవుతుంది అని చెప్పి చాలామంది చెప్తూ ఉంటారు. చూడండి ఏ విధంగా ఏర్పాటు చేశారు. యాగాలు చేయడానికి, పూజలు హోమాలు చేయడానికి ఈ విధంగా వీళ్ళు ఏర్పాటు చేశారు. మనకు శాస్త్రం తెలియక ఎన్నో ఇబ్బందులు పడుతున్నాం, కానీ శాస్త్ర ప్రకారంగా గృహాన్ని నిర్మిస్తే చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్ ఇస్తుంది. మనకు తెలియక మనం ఎట్లా పడితే అట్లా కట్టుకొని అనవసరమైనటువంటి ఇబ్బందులలో చిక్కుకుంటున్నాం. మీరు యాక్యురేట్గా ఒక గృహాన్ని ఏర్పాటు చేస్తే ఎలాంటి ఇబ్బందులు పడకుండా సాఫీగా వెళ్ళిపోతుంది ఆ గృహం అనేది అద్భుతంగా. ఇవన్నీ తెలియక చేస్తున్నటువంటి మిస్టేక్స్. కాబట్టి నేను ఓవరాల్గా ఏం చెప్తానంటే, మీరు శాస్త్రాన్ని అనుసరించే ఒక గృహాన్ని ఏర్పాటు చేయండి. శాస్త్ర ప్రకారంగా గృహాన్ని ఏర్పాటు చేసుకొని అద్భుతమైనటువంటి రిజల్ట్ పొందండి. అన్యోన్యంగా ఆరోగ్యంగా ఉండండి. నేను ప్రతి వీడియోలో అదే చెప్తాను. ప్రతి ఒక్కరు కూడా గృహాన్ని ఏర్పాటు చేసిన తర్వాత ఆరోగ్యంగా అన్యోన్యంగా ఉండాలి. ఈ రెండు మీ ఇంట్లో ఉన్నాయంటే నంబర్ 1 ఆ ఇల్లు టాప్. మీరు కోట్లు సంపాదించారా, లక్షలు సంపాదించారా, మనకి ఇవన్నీ సంబంధం లేదు. అది మీ స్తోమతకు తగ్గ, మీ తెలివి తగ్గ ఉంటుంది. కానీ మన చేతుల్లో మన ఆరోగ్యం, మన అన్యోన్యత అనేది మన చేతుల్లోనే ఉంది. ఇవన్నీ మీరు అబ్జర్వ్ చేయండి.